గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా రాజకీయాలలో రాజకీయ నేతలు తమకున్న అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడం కోసం కావచ్చు, లేకపోతే సొంతం చేసుకోవడానికి కావచ్చు, ఏ పనికైనా ఎవరిని వదిలిపెట్టరు, చివరికి దేవుణ్ణైనా సరే వదిలిపెట్టరు అనేది జనరల్గా ప్రతిపక్షాలు కావచ్చు కొంతమంది కానీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ విధంగానే అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఏదైతే ఉందో దానికి సంబంధించి రాబోయే ఎన్నికలలో ఒక అస్త్రంగా వాడుకోబోతున్నారు బీజేపీ వాళ్ళంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నిజంగానే ఇవి ఆరోపణలు అనుకోవచ్చా, వాస్తవం అనుకోవచ్చా? అంటే ఆరోపణలుగానే భావించాలి. వాళ్ళు 100 సంవత్సరాల చరిత్రగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28న ఏవో హ్యూమ్ అనే వ్యక్తి స్థాపించాడు, బ్రిటిష్ అని స్థాపించాడు. ఆ విధానాలు ఇంకా పోల వాళ్ళ విధానాల్లో వెళ్తున్నారు తప్పితే భారతీయ సంస్కృతిలో ఉండాలి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రామమందిరం అయోధ్యలో అది భారతీయుల కోరిక, 100 కోట్ల మంది భారతీయుల కోరిక. ఏకైకంగా 145 కోట్ల జనాభా ఉండి ఇంత తెరమెరుగైన మన చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదంటారా? గతంలో ఏ పాలకులు చేయాల, మోడీ గారు చేస్తున్నందుకు అప్రిషియేట్ చేయాలి. అది ఓరవలేనితనంతో విమర్శించిన అయోధ్య రామమందిరం ఇప్పుడు రాముడు వారు కృష్ణుడు అంటే మనం ఎలా తెలిసిద్ది? ఎన్టీ రామారావు గారి సినిమాల్లో మన ఊరి పాండవులు ఆ సినిమాల్లో చూస్తే కనుక మనకు జైలు అవకాశాలు కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా ఉంటాడని అలా అదే తప్పితే మనకు రూపం తెలుసా? తెలియదు. ఇప్పటికీ రాముడు అంటే రామారావు గారే అనుకుంటాం కదా. అట్లా ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఆ రోజున సంస్కృతిని కాపాడడానికి ఆ రోజు నటులు తాపత్రయపడ్డారు, మన సంస్కృతిని కాపాడారు. ఇప్పుడు అయోధ్య మందిరం అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళ తర్వాత ముస్లిమ్స్ మొఘలాయిలు పరిపాలించారు. మన సంస్కృతిని అనగదొక్కి మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసి మన గుడులు ధ్వంసం చేసి తెలియకుండా చేశారు సమాజానికి. ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ ఇటువంటి వాళ్ళ చరిత్రలు ఉంటాయి. మన సంస్కృతి ఏమైపోయింది? సింధు నాగరికత కాడి నుంచి గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి, ప్రపంచంలో అతి పురాతనమైన సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సంస్కృతి పట్ల ఆకర్షితులు అవుతున్నారంటే ఏంటి చెప్పండి? ఇంత గొప్పతనం ఈ నేలకు ఉన్నది. అది భారతమాత, ఈ గడ్డ భారతదేశం. అటువంటి భారతదేశంలో రాములు వారు ఇలవేల్పు అనేక మందికి చిన్నప్పుడు మనకి పుట్టినప్పుడు కూడా రాముల వారి గురించి చెప్తూ ఉంటారు, దేవుడుగా అలా ఆరాధించేవాళ్ళు. అటువంటిది ఇన్ని రోజులకి చిరకాల కోరిక అయిన రాముల వారిని హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు, ప్రభుత్వం యొక్క నిర్ణయాలు కావచ్చు, అది అక్కడ పునరుద్ధరించి అయోధ్యలో రామాలయం కట్టారు. సార్, మీరు అన్న మాటకే వద్దాం. నిజంగానే అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు, ఒక సాహసోపేతమైన నిర్ణయమే అది. ఎందుకంటే ఇప్పట్లో అది అవుతుందని ఎవ్వరు ఊహించలేదు. అటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ గారు చేపట్టారు, దాన్ని సఫలీకృతం కూడా చేశారు. అయితే జనరల్గా మీకు ఒక రోజు ఉంటుంది, మీ పుట్టినరోజు ఉంటుంది, సెలబ్రేషన్స్ అని మీ పుట్టినరోజు రోజే చేసుకుంటూ ఉంటాం. అంటే మనకు ఒక స్పెసిఫైడ్గా ఒక డేట్ ఉంటుంది. ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన అయోధ్య రామ మందిరానికి సంబంధించింది ఇంకొక 2-3 నెలలు ఆగితే శ్రీరామనవమి వస్తుంది కదా, ఆ రోజు కదా చెయ్యాలి. ఎన్నికలలో అంటే ఈ ఎన్నికల స్టంట్లో భాగంగా వల్లే కదా ఇప్పుడే చేసేస్తున్నారు. మీరు అన్నట్టుగా 4-5 నెలలు లేకపోతే 7-8 నెలలు గ్యాప్ ఉందనుకోండి, అనుకోవచ్చు చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడే చేస్తున్నారు. ఒక 2-3 నెలలే కదా, ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నారు? అంటే మీరు అనేది శ్రీరామనవమి ఏప్రిల్లో వస్తుంది కదా, అప్పుడు చేయొచ్చు అని. అంతే. ఇప్పుడు పార్లమెంట్ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ కట్టింది. లూటియన్స్ ఎడ్వర్డ్ బెక్కర్ అని బ్రిటిష్ వాళ్ళ టైంలో పార్లమెంట్ కట్టారు. పార్లమెంట్ కొత్త భవనం నిర్మిస్తారని ఎవరైనా ఊహించారా? ఎంత స్వల్ప కాలంలో అది పూర్తి చేశారు. అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు చేస్తారని ఎవరైనా ఊహించారా? ఏ పార్టీలు ఊహించలా, ఏ ప్రభుత్వాలు పనిచేయాల. ఎందుకంటే ఆ ఓట్లు బ్యాంక్ కోసం, అక్కడ ప్రజల కోసం 370 ఆర్టికల్ సాహసోపేతమైన నిర్ణయం. అదేవిధంగా ట్రిపుల్ తలాక్ ప్రవేశపెడతారని ఊహించారా? ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. అదేవిధంగా మహిళా బిల్లు పెడతారని ఊహించారా? అది పెట్టాడు. ఇప్పుడు నిన్నగాక మొన్న లక్షద్వీప్ మన చారిత్రక సంపదను కాపాడడానికి అక్కడ కూడా వెళ్ళి తెలియజేశారు. ప్రపంచం మొత్తం ఒకటైంది. ఇకపోతే ఇప్పుడు మీరు చెప్పింది రామాలయం. ఇది ఏంటి? అది ట్రస్ట్. అక్కడ అయోధ్య ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అదే కీలకమైన పాత్ర. దానికి కొన్ని 100 కోట్లు డొనేట్ చేసేవాళ్ళు ఉంటారు, భక్తులు అనేక మంది. మనలాంటి వాళ్ళు చాలామంది చేస్తారు, ప్రపంచవ్యాప్తంగా రాముల వారి అభిమానులు చేస్తారు. ట్రస్ట్ అనేది, ఆ ట్రస్ట్ ఏ డేట్ పెట్టాలనేది వాళ్ళు అక్కడున్న ఉత్తరప్రదేశ్ సీఎం గారితో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తారు. దానికి అనుగుణంగా ఈ డేట్స్ అనేది ప్రధానమంత్రి గారిని కనుక్కొని ఫిక్స్ చేస్తారు. తప్పితే ఇప్పుడు శ్రీరామనవమి దగ్గర దాకా ఆపకుండా ఇప్పుడే ముందు జరుగుతున్న ఉద్దేశంతో రేపు ఎలక్షన్ స్టంట్ అని మీరు అన్నట్టు అనుకోవచ్చు. ఇక్కడ మీరు మరి ఇంత చారిత్రాత్మకమైన ఇది కొన్ని వేల సంవత్సరాలన్న రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఆలోచన తరతరాలుగా ఆయా రాజకీయ పార్టీలకి, ఆ ప్రతిపక్షాలకి ఎందుకు లేదంటారు? ఇంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్న ప్రధానమంత్రి మోదీ గారు ఆ డేట్ పెట్టే అంత చిన్న నిర్ణయాన్ని మార్చుకోలేరా? ఆయన చేతిలో ఉండదా? అయోధ్య ట్రస్ట్ అది ఇండిపెండెంట్ బాడీ అండి.
కొన్ని ఆ డెసిషన్ అనేది ప్రధానమంత్రి గారి చేతిలో ఉండదు అంటారు మీరు. ఉండదు. అది ఓన్లీ ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఓకే. ఆ ట్రస్ట్ పూర్తి అయిన తర్వాత అక్కడ ఉన్న అన్ని పూజలు చేసిన తర్వాత, హోమాలు చేసిన తర్వాత, యజ్ఞాలు చేసిన తర్వాత దేశం మొత్తం ఇప్పుడు మనం తలంబ్రాలు భద్రాచలం తీసుకెళ్ళన్నారు, పాదుకులు ఇంకో చోట ఆంధ్రప్రదేశ్ని తయారైనవి అన్నారు. అలా కొన్ని ప్లేస్ నుంచి శిల్పులు, నిపుణులు కొన్ని వందల రోజులు కష్టపడి చేశారు. అది డిసైడ్ అయితే ఏంది, దేశానికి ఇన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భారతదేశం, వందలాది సంవత్సరాల భారతదేశం కొన్ని వేల సంవత్సరాలు తెరమరుగునైన రాముల వారిని ఇప్పుడు మనకు చూపించడం అంటే ఈ సమయంలో మనం జీవించుండటం గ్రేటే కదా. అది మోడీ గారి వల్ల అయితే మోడీ గారికి పేరు వస్తుంది. అది మీరు ఎందుకు చేయలేపారు? గత పాలకులు ఎందుకు చేయలేపారు? ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఓటు ఏమైంది, మళ్ళా ఇది కనుక మనం ముందుకు తీసుకొస్తే ముస్లిమ్స్ ఓటు పోతాయేమో అని ఆయుధతో ఇట్లా ఇది కాదు కదా. మొత్తం ప్రజలు ఏమనుకుంటున్నారు, భారతదేశం అతి గొప్ప లౌకిక రాజ్యం, ప్రపంచంలోనే మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు భారతదేశాన్ని చూసి, ఈ ప్రజాస్వామ్యాన్ని చూసి ఇతర దేశాలు కూడా భారత్తో స్నేహ సంబంధం ఉంచుకోవడానికి ముందుకు వస్తారు. అటువంటిది వాళ్ళ నిర్ణయం ప్రకారం రేపు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చిరంజీవి గారికి అవకాశం వచ్చింది. చిరంజీవి గారి ఫ్యామిలీతో వెళ్తున్నాడు ఆయన. ఆ అవకాశం వచ్చింది కదా. కొంతమంది అక్షయ్ కుమార్ లాంటి సెలబ్రిటీస్కి అవకాశం వచ్చింది, అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది. ఇలా అందరికీ వస్తుంది. అందరికీ పిలుపు, వాళ్ళు ఆలయం ట్రస్ట్ నుంచి వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఇక్కడ మోడీ గారు కాదు కదా, ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమం కాదు, ప్రభుత్వం పెద్దగా ఈ దేశ ప్రధానమంత్రిగా ఆయన ఆ రోజు వెళ్తున్నాడు. సో తమ రాజకీయ స్వలాభం కోసం దేవుణ్ణి కూడా వదలడం లేదు అని ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అది ఆరోపణలు మాత్రమే. ఓకే, ఆరోపణలు మాత్రమే తప్పితే ఇప్పుడు ప్రజల కోసం, ప్రజల మనల కోసం ఇది గొప్ప భారతదేశం అండి. సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు, రాముడు ఎలా ఉంటాడో అనే ఆ గొప్పతనాన్ని చూసే అవకాశం ఎంతో కలల కనే తప్పితే జరగదు. అది ఇప్పుడు మనం చూడటం అదృష్టంగా భావించాలి. ప్రతిపక్షాలు కూడా వాళ్ళు చేయలేని పని చేస్తున్నందుకు అప్రిషియేట్ చేయాల్సింది పోయి విమర్శ చేస్తా కూర్చుంటే ఉపయోగం లేదు. ముఖ్యంగా ఎక్కడన్నా ప్రశాంతంగా హాయిగా ఉన్నది, ఒక సేఫ్ సైడ్ ఉన్న దాంట్లో అయితే ప్రధానమంత్రి గారు ముందే ఉంటారు. మీరు అన్నట్టుగా కొన్ని ఇన్సిడెంట్స్ 2-3 తీసుకున్నప్పుడు అయోధ్య కావచ్చు, లేకపోతే మొన్న లక్షద్వీప్కి వెళ్ళి ఆయన కొంచెం రిలాక్స్ అయినట్టుగా దాన్ని టూరిజం ఎంత ఆదాయ వనరుగా మారిపోయిందో కూడా మనం చూస్తూ ఉన్నాం. బట్ మణిపూర్ సంఘటనలో రావణకాండలా మారిపోయినప్పుడు ప్రధానమంత్రి గారు ఎక్కడున్నారు? అది ఇప్పుడు కాదు కదండి. మణిపూర్లో నాగాలు, కుకీలు, మైతీలు అని 3 వర్గాలు ఉంటాయి అక్కడ. వాళ్ళు మొదటి నుంచి కూడా ఎక్కువ వర్గం మైతీలకి ఎక్కువ బెనిఫిట్ పొందుతారని నాగాల్ కోకీలు వీళ్ళంతా అంతర్యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ పార్టీ చేసింది కాదు ఇది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి వాళ్ళు డెఫినెట్గా అక్కడ అమిత్ షా గారు చాలాసార్లు వెళ్ళారు, అక్కడ ఉన్న ముఖ్యమంత్రితో మాట్లాడారు, అలా ఉన్న పెద్దలతో చర్చలు జరిపారు. ఎక్కడెక్కడ జరుగుతుందో ఆర్మీ ఫోర్స్ కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. కొన్ని ఆ క్రమంలో వాళ్ళ యొక్క తెగల మధ్య అంతర్యుద్ధంలో కొన్ని చర్చీలు ధ్వంసం అయిపోయినాయి, కొన్ని దేవాలయాలు కూడా ధ్వంసం అయిపోయినాయి. అది జరగాలని కోరుకోదు కదా. ఇప్పుడు అతిపెద్ద లౌకిక రాజ్యమైన భారతదేశంలో కొన్ని చెదురుమదురు సంఘటనలు జరగటం అనివార్యం. కాబట్టి మణిపూర్ ఇష్యూనే ఒకటే తీసుకొని ఈ దేశం ఏదో అయిపోతుంది అనుకుంటే, ఇప్పుడు ఒకప్పుడు బీహార్ ఎలా ఉండేది, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రౌడీ రాజ్యంగా ఉండేది, ఇప్పుడు మినీ ఇండియా ఉత్తరప్రదేశ్ ఎంత సస్యశ్యామలంగా ఉంది. ఒకప్పుడు త్రిపుర ఎలా ఉండేది, నాగాలాండ్ ఎలా ఉంటుంది, ఈశాన్య రాష్ట్రాలు ఎలా బోడో ఉగ్రవాదులతో నిలవైపోయేది. ఇప్పుడు వాళ్ళు కూడా చర్చలకు వచ్చి ముందుకు వస్తున్నారంటే ప్రధానమంత్రి చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క సంస్కరణలు, ప్రభుత్వం ప్రజల పట్ల ఎలా ఉంటున్నారనేది దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ.